వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. వెల్కమ్ టు డైలీ గాస్పల్. దేవుడు ఇవాళ మీతో మాట్లాడుతున్న వాక్యము యెషయా 49:15 అధ్యాయం. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచునా? వారి అయినా మరుచుతురు గాని నేను నిన్ను మరువను. ఇక్కడ వాక్యం చూసుకున్నట్లయితే మన అంశం ఏంటంటే, నేను నిన్ను మరువనని దేవుడు నీతో వాగ్దానం ఇక్కడ పుట్టిన నవమాసం మోసి తని పెంచిన తల్లైనా తన బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరువనని దేవుడి వాక్యం చదివిస్తుంది. ఇక్కడ తర్వాత 16వ వచనంలో ఆయన నీతో చేతిలో చెక్కుకొని ఉన్నానని వాక్యం చదివిస్తుంది. ఆయన నిజమే కదా, ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు దేవుని ఎన్నిసార్లు ద్వేషించినా, దేవుని ఎన్నిసార్లు అమ్మేసినా, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా దేవుడిని అమ్మేసినా సరే కూడా దేవుడు నీ మీద కృప చూపించి నీకు ఆయుష్ పొడిగించి నేను సజీవ రెక్కలలో కాచి భద్రపరుస్తున్నాడు. అంటే దేవుడు నిన్ను ప్రతి ఒక్క విషయంలో నీ బాధలలో కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నిన్ను మర్చిపోయాడని నువ్వు అనుకోవచ్చు. ఫలితాలు నీకు లేట్ అవ్వచ్చు, కానీ దేవుడు ఆ ఫలితము ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసు. బైబిల్లో ఉదాహరణగా చూసుకుంటున్నట్లయితే యోబు గారు మంచి ఉదాహరణ. ఆయన ఎంతో శ్రమలో అన్ని ఆస్తి పోయింది, సంతానం పోయింది, ఆఖరికి తన ఒళ్ళంతా కురుపులు వచ్చేసిన పెంకుతో తన చర్మాన్ని గీక్కున్నారంట. అంత హీన స్థితిలో కూడా దేవుని మర్చిపోకుండా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటారని నిరీక్షణతో వేచి ఉన్నాడు కాబట్టి రెండంతలుగా తిరిగి పొందుకున్నారు. మరి అదే రీతిగా ఇంకో ఉదాహరణ చూసుకున్నట్లయితే హన్నా గారు చూసుకున్నట్లయితే అక్కడ హన్నా గారికి పిల్లలు లేరు. ఎల్కానా తన భర్త అయిన ఎల్కానా గొడ్రాలు అని అంటారు. అంటే తను ఆ వేదనతో మూలను కూర్చోలేదు. దేవుని మందిరములో మనోవేదనతో, అంటే ఆ వేదన చెప్పలేనంత లోపల ఉన్న బాధ దేవుని దగ్గర పెట్టింది. అక్కడ ఏలియా గారు మందిరంలో ఆమె ప్రార్థిస్తున్నప్పుడు మందిరంలో ఏలియా గారు చూసి ఆమె ద్రాక్ష రసం తీసుకొని మత్తుతో ప్రార్థన చేస్తుందేమో అని అనుకుంటారు. కానీ ఆమె మనోవేదనతో చాలా దుఃఖముతో దేవునికి ప్రార్థిస్తుంది అన్నమాట. ప్రార్థించింది కాబట్టి తిరిగి ఫలితం పొందుకుంది. ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకున్నవాడు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటారు. ఈ లోకంలో చాలా మంది ప్రామిస్ చేస్తాడు, నేను మరణం వరకు నీతో ఉంటా, మరణమే మనల్ని వేరు చేసింది అని చాలా మంది ప్రామిస్లు చేస్తారు. కానీ నీకంటే నువ్వు పుట్టక ముందే దేవుడు నీకు మంచి ప్రణాళిక వేసి దేవుడు నీకు ప్రామిస్ చేశాడని నువ్వు జ్ఞాపకం ఉంచుకో. దేవుడు నిన్ను మరువడు. పక్కన తర్వాత చూసుకున్నట్లయితే తర్వాత 16వ వచనంలో కూడా ఆయన అరచేతిలో చెక్కి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది కదా. దేవుడు అంత ప్రేమ. మన ఆశ్రయ మెంబర్ అయిన స్మైలీ అగాపే ప్రేమ గురించి చెప్పింది. ఆ ప్రేమను కలిగి మనం జీవించాలి. ఆ ప్రేమ మనపై ఉంది కాబట్టి మనం ఇలా ఉంటున్నాం. అదే యెహోవా తండ్రి కోపంతో ఉగ్రతతో మనం చేసిన తప్పులన్నిటికీ యెహోవా తండ్రి మనల్ని ఏమైనా చేస్తే, కానీ యేసయ్య మన మీద మంచి ప్రేమ చూపిస్తూ ఇప్పుడు వరకు మనల్ని కాచి కాపాడారనమాట. ప్రేమే కదా అన్నింటిలో శ్రేష్టమైనది. దేవుడు మన పైన ఎల్లప్పుడూ చూపిస్తూనే ఉన్నాడు. దేవుడు నిన్ను ఎప్పుడు మరవడు. నువ్వు ఎంత దేవుణ్ణి హీనంగా చూసినా, దేవుడిని మర్చిపోయినైనా సరే కూడా ఆ నిన్ను మరువనని వాక్యం సెలవిస్తుంది. ఈ చిన్న వాక్యం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ రాయల్ క్రిస్టియన్ యూత్ యూట్యూబ్ ఛానల్.